శ్రీమాత్రే నమః. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. పరమశివుడు మహర్షులకు జ్ఞానాన్ని బోధించదలిసి దక్షిణాభిముఖుడై వటవృక్షం కింద కూర్చున్నాడు. దక్షిణాభిముఖంగానే ఎందుకు కూర్చున్నట్లు పరమశివుడు? ఉత్తరాభిముఖులైన జిజ్ఞాసాపరులకు జ్ఞానాన్ని బోధించేందుకు. ప్రతి మానవుడు బుద్ధిని కలిగి ఉంటాడు. అయితే ఆ బుద్ధిలోని తెలివి అందరికీ ఒకే రకంగా ఉండదు. కనుకనే వారి ప్రవర్తన కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరి బుద్ధిలో ఎటువంటి లక్ష్యం ఉంటుందో వారి నడక, ప్రయాణం కూడా ఆ లక్ష్యం వైపుగానే ఉంటుంది. వారి నడతలను బట్టి మానవులను 4 విధాలుగా విభజించారు. కొందరు మానవులు తమ పూర్వోత్తరాలను, తమ వంశ చరిత్రను, పూర్వీకుల గొప్పతనాన్ని, జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వీరే పూర్వాభిముఖులు, అంటే తూర్పు దిక్కుకు తిరిగినవారు అని అర్థం. మరికొందరు తమ భవిష్యత్తును గురించి ఊహించుకుంటూ, రాబోయే వాటి కోసం ఎదురుతెన్నులు చూస్తూ, ఎప్పుడూ జరగబోయే వాటి గురించి ఆలోచిస్తారు. వీరిని పశ్చిమాభిముఖులు అంటారు, అంటే పడమర దిక్కుకు తిరిగినవారు అని అర్థం. చాలామంది ప్రపంచ ప్రమేయాల్లో ఇరుక్కుపోయేవారే, అంటే జీవితం, ప్రపంచం, సుఖాలు, భోగాలు అనుభవించడం, సంపాదన గురించి, వీటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ అందులోనే కూరుకుపోయి ఉంటారు. వీరిని దక్షిణాభిముఖులు అంటారు, అంటే దక్షిణ దిక్కుకు తిరిగిన వారు అని అర్థం. ప్రపంచం నుండి తరించి బయటపడాలనుకునే ముముక్షువులే ఉత్తరాభిముఖులు. కనుక సనక సనందనాది మునులు జ్ఞానపిపాసులు, కనుక వారు ఉత్తరాభిముఖులు. ఉత్తరాభిముఖులైన మహర్షులకు జ్ఞానబోధ చేయాలి కనుక పరమేశ్వరుడు దక్షిణాభిముఖుడు అయ్యాడు. దక్షిణ దిక్కుగా ఉన్న మూర్తి కనుక ఆయన దక్షిణామూర్తి. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును 4 వైపులా నడిపించే శక్తి గురువుకే ఉంది. అటువంటి గురువైన దక్షిణామూర్తికి నమస్కారములు.